హలో గైస్, ఇవాళ మళ్ళీ ఒక కేసు అయింది. కేసు అంటే ఇక గొడవ, చిన్న గొడవలే. వచ్చిండ్రు 50-100 మంది వచ్చిండ్రు. హలో గైస్, నా పేరు విజయ్, అరకాల విజయ్ కుమార్, డాక్టర్ గారి చిన్న అబ్బాయిని, అరకాల ఉమాకాంతరావు చిన్న అబ్బాయిని. ఇవాళ మళ్ళీ ఒక గొడవ అయింది. గొడవ అంటే చిన్న గొడవలే. వాళ్ళు ఆల్మోస్ట్ చేతులు వేశారు, మెడ పట్టి తోశారు, అంతా అయింది. తిట్టారు, ఇష్టమైన తిట్టారు. లంజోడక అమ్మ అక్క అని తిట్టింది. కానీ ఇదంతా మా అమ్మ చేస్తుంది. అరే ఎక్కడున్నారా, వస్తున్నావా? అట్లా కేసు పెట్టారు, అయింది. కేసు కాదు, వీళ్ళే నరేష్ వాళ్ళు దానికి తాళం ఏమని మా అమ్మే చెప్పింది. నరేష్ వీళ్ళు అసలు రెంట్ వేయరు, నరేష్ అసలు ఫోన్ ఎత్తాడు, 10 సార్లు చేసినా ఫోన్ ఎత్తాడు, అది ఇది అంటే ఆయన కారు పెడతాడని చెప్పి గంట సేపు గొడవ అయిందట. గొడవ అయింది, పక్కనే ఉన్నా. మరి సరే అని చెప్పి నేను వచ్చిన, నా పని ఉండే ఖమ్మం వచ్చిన, అటు నుంచి ఇటు వచ్చిన. ఇక నరేష్ ఇట్లా చెప్తాడు, అట్లా చెప్తాడు, రెంట్ ఇయ్యరు, అది ఇది అన్నారు. ఆ గోల్డ్ షాప్ అసలే మాట్లాడదట, ఫోన్ చేయదట. నరేష్, నారాయణ, వాసన్ సీనుకి వీళ్ళందరికీ ఫోన్ చేయాలి. 100 కాళ్ళు చేస్తుందట మొత్తం. ఎవరు వేయరట టైంకి. 15వ తారీఖు, 18వ తారీఖు, 20వ తారీఖు ఎత్తారట. నాకు కాలేదు, నిజమే అనుకున్నాను. అనుకొని వేస్తారు, వేసినప్పుడు వేస్తారు. వాళ్ళకి ఇక్కడ బిజినెస్ బొక్కలేక అమెజాన్ వచ్చి వాళ్ళు ఎడుతూ ఉంటే సర్లే. కానీ అయితే గొడవ అయింది, తిట్టినంత అయిపోయింది. నరేష్ అన్నాడు చివరికి, మీ అమ్మాయి అన్నది ఇది గుద్దంతా బాల్ దెంగు, లోపల దెంగు, ఈ కాలు చేతులు ఇరుగా దెంగు అని చెప్పిందట. ఎవరు? సరోజినీదేవి గారు, నరకాల సరోజినీదేవి గారు చెప్పింది. మరి ఏం చేయాలి నేను? కొడుకునే ఆల్రెడీ 4 క్యూటీ పిన్లు 100 mg, 4 క్యూటీ పిన్లు 100 mg 4 సార్లు వేసింది. 2 సార్లు, ఒకసారి యాక్సిడెంట్ అయింది. మళ్ళీ వచ్చినప్పుడు కూడా బండి మీద 15 సార్లు పడుకున్నా. నాకు ఎట్లా వచ్చిందో బండి అయితే నాకైతే అర్థమే కాదు. కానీ మొన్న వచ్చినప్పుడు హైలైట్ వచ్చిన, పడుకొని వచ్చిన. నాకు గుర్తుందే 15 సార్లు నిద్రపోయినా అని. మరి ఎన్నిసార్లు నిద్రపోయినా నాకే తెలియదు, ఎన్ని నిమిషాలు నిద్రపోయినా నాకు తెలియదు. హైవే, హైదరాబాద్ విజయవాడ హైవే, సూర్యాపేట నుంచి వచ్చిన. సర్లే, అయితే ఏం చేయాలి ఇప్పుడు? నాదేనా తప్పు? అయితే నేనేదో ఉమాకాంతరావు ఉన్నది అంతా నాకొద్దు, ఈ అగ్రిమెంట్ అన్నీ రాసి సైన్ చేసి అక్కడ రామంతపూర్లో ఇచ్చేసి వచ్చా. ఓకే, అయినా చంపాలని చూస్తారు, చంపని, నో ప్రాబ్లం.